హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా అండి. బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, 2 కప్స్ పెసర్లు తీసుకుంటున్నా అండి. అవి మా పొలంలో వండినవి. 2 కప్స్ పెసర్లు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకుంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి. అవన్నీ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టాలండి. మంచినీళ్ళు పట్టేసి దాంట్లో ఓవర్ నైట్ అయితే నేను నానబెడుతున్నాను అండి. 12 అవర్స్, 4-5 అవర్స్ అయితే సరిపోతుంది. నేనైతే 12 అవర్స్ పెట్టేస్తున్నాను. చూద్దాము ఎలా నానినాయో. బాగా నానాయండి. నానబెట్టాం కదా నైట్, బాగా వచ్చాయి. వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. అంటే నేను దీంట్లో ఏం కలపట్లేదండి, ప్యూర్ పెసరట్టు అండి. అసలు అల్లం ముక్క కానీ పచ్చిమిర్చి కానీ అసలు ఏం యూజ్ చేయట్లేదు. మా వాళ్ళకి ఇలా ఉంటేనే నచ్చుతుందండి. ప్లెయిన్గా తింటారు మా వారు, ఇంకా మా పాప. అందుకే వాళ్ళ కోసం ఏం వేయట్లేదండి. అలా మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లో తీసేసుకుందామండి బయటికి. ఒక బౌల్లోకి వేసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. నేను ఈ కన్సిస్టెన్సీలో తడుపుకున్నానండి. వాటర్ అనేది కలిపేసుకున్నాను. ప్యాన్కి ఆయిల్ పెట్టేద్దామండి. ఆయిల్ పెట్టేసి వేసేద్దాము. ఇంకా అసలు సాల్ట్ మర్చిపోయానండి నేను. సాల్ట్ మళ్ళీ తర్వాత వేసాను. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ మీద మనము పెసరట్టు వేసేద్దామండి. ఓకే, చూడండి ఎలా వేస్తున్నానండి. బాగా కాలింది ప్యాన్ అనేది, అసలు చాలా వేడైపోయింది. చూద్దాం ఎలా వస్తుంది అనేది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా అండి సైడ్స్కి, పైన ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా కాలేది క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీ కావడం కోసము బియ్యం కూడా వేసుకోవచ్చు, బట్ అసలు నేను ఏమీ మిక్స్ చేయలేదండి. చూద్దాం ఎలా వస్తుంది మన పెసరట్టు అనేది. దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ చేశానండి. బాగుంటుంది పల్లి చట్నీ. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఎలా వచ్చింది అనేసి. అసలు పెసర్లు తినడం వల్ల అసలు చాలా యూజెస్ ఉంటాయండి. అసలు పప్పులలో పెసర్లే రానిగా అంటారు. అసలు పప్పు ధాన్యాలలో పెసర్లే రాని అంట. అసలు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది. చూడండి ఎలా అయిపోయింది, చాలా బాగా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ప్లెయిన్గా కూడా తిని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానండి.